కాదు. హలో నేను సాయంత్రం నుంచి 4 సార్లు 5 సార్లు ఫోన్ చేశా, మీరు ఫోన్ ఎత్తలే. నీకు భయమా? నేను డ్రైవింగ్ లో ఉన్నాను అండి. ఏదో సొల్లు కబుర్లు మీ దగ్గర ఉంటాయి. సొల్లు కబుర్లు మాడితే పగిలిపోతాయి. జాతకు విను. ఒక్క నిమిషం నీ అబ్బా మాడకు విను. ఫోన్ చేసినప్పుడు జిక్కుమాల మెసేజ్లు అన్ని పెట్టి మళ్ళీ దేనికి ఛాలెంజ్? నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తట్లే, నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బిజీలో ఎత్తకపోతే నీకైతే ఎక్స్క్యూజ్ ఉంటాయి. నేను కూడా బిజీగా ఉంటా. ఊరుకుంటుంటే అడిస్తే ఏమొస్తుంది? నేను ఛాలెంజ్ ఒకటేస్తా, ఇస్తావా? ఛాలెంజ్ ఒప్పుకుంటావా? దేనికి ఛాలెంజ్? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, కూటమి ఓడిపోద్ది అని నువ్వు ఛాలెంజ్ వదులుతున్నావు అంటున్నావు. నువ్వు ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి ఒక్క నిమిషం నేను చెప్పింది సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ అనాలిసిస్ ప్రకారం నా దగ్గర 6,640 ఓట్లతో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పా. సరే, ఓకే, సరే. అదే అంటున్నావు. ఎక్కువ లాగొద్దు. ఆగండి. చెప్పు. నేను సంక్షేమ పథకాల డేటా ప్రకారం మాట్లాడాను. దానికి నేను కన్ఫైన్ ఉన్నా. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ ఎత్తట్లే. మీకు భయమా? నాకు భయమని కాదు, నేను డ్రైవింగ్ లో ఉన్నా. డ్రైవింగ్ మీరు ఉన్నారు. ఆగండి. మీరు సగం సేదర్ నా కొడుకులు అందరూ రికార్డులు చేసి పొద్దునే వీడియోలు పెడుతున్నారు. అందుకని క్లారిటీ ఇవ్వాలి కదా. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తకపోతే భయం మీకు లేదు. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తపోతే భయం ప్రసాద్ గారు వీడియోలు పెట్టేస్తారు. కాదు, మెసేజ్ పెట్టింది నేను, ఫోన్ ఎత్తమనేది చెప్పింది నేను ఫోన్ చేసింది నేను, ఫోన్ ఎత్తంది మీరు, అది మాట్లాడరు. 2 times నువ్వు చేసావు. నేను డ్రైవింగ్ లో ఉన్నా, అప్పుడు కుదరలా. నేను వెంటనే చెల్లి చూసుకుని ఫోన్ చేసిన, మీరు ఎత్తలేదు. మెసేజ్ పెట్టాను, మీరు బిజీగా ఉంటారు. మెసేజ్ పెట్టాను, మీరు నాకు ఫోన్ చేయలే, మెసేజ్ లో పెట్టారు. ఫోన్ కూడా చేశా. నేను 6 గంటలకు ఫోన్ చేశాను మీకు. తిరిగి ఫోన్ చేస్తే మీరు కట్ చేశారు. కట్ చేస్తే సరే బిజీగా ఉన్నారని చెప్పి నువ్వు చేయలే. తర్వాత చేయలా. ఏంది ఫోన్ చేసింది? బొంగు మిమ్మల్ని బ్లాక్ లో పెట్టాను నేను. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. కూటమి గెలిస్తే, కూటమి కానీ ఓడిపోతే నేను అలాగే నాతో పాటు 10 మంది వచ్చి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాం. అదే కాకుండా నీ కాళ్ళు బూట్లు మీరేం చెప్పారు? కోట మడిపోతే మీరు వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నారు. కోట మడిపోతే నువ్వు చెప్పిన మాట, కోట మడిపోతే కాళ్ళు పట్టుకొని 10 మంది, నేను నాతో పాటు 10 మంది ఆగండి అయిపోయింది కదా, కాళ్ళు పట్టుకుంటావు. నేను ఏం చేస్తాను? కూటమి గెలిస్తే అలా కాదు, చెప్పాలి కదా. కూటమి గెలిస్తే నా చిన్న నేను చెప్పేది ఏంటంటే తర్వాత కూల్ గా మాట్లాడదాం. నేను ఆగండి చెప్పు. మీరు కూటమి ఇస్తే మీరు వచ్చి 10 మంది వచ్చి కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతారన్నారు. అయిపోయింది. నువ్వు చెప్పిన ప్రకారం ఓడిపోతే కాకపోతే మీరు గెలిచారనుకో, నేను అదే పని చేయాలి కదా. ఇంక వేరే మీ వయసుకి మర్యాద ఇస్తాను నేను. అవసరంలా మీ కాళ్ళు పట్టుకోవాలి, అవసరంలా. కానీ మాకు మాత్రం, మా జన సైనికులకి, మా టీడీపీ తమ్ముళ్ళకి బహిరంగంగా క్షమాపణ చెప్తారా? ఖచ్చితంగా చెప్తా. ఖచ్చితంగా చెప్తారా మీరు? నో డౌట్. అలాంటి అంటే మీరు గెలుస్తుందని ఒప్పుకుంటున్నారు. అయితే మళ్ళీ ఈ జిక్కుమల్ లాజిక్ లో వరకు సరే, ఇదే నా ఛాలెంజ్. ఓకే, సరే, ఓకే. ఛాలెంజ్ కన్ఫర్మ్. మీరు గెలిస్తే, కూటమి కానీ ఓడిపోతే నేను 10 మంది వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాం. జబాష్. కెమెరా ముందు క్షమాపణ నేను క్షమాపణ చెప్తాను. కూటమి కానీ గెలిస్తే నాకు జన సైనికులకి, తెలుగు తమ్ముళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా చెప్తా. ఛాలెంజ్ రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇదే మన ఇద్దరు ఛాలెంజ్. మన ఇద్దరికి అదే ఛాలెంజ్. కానీ మీరు గెలిస్తే నేను క్షమాపణ చెప్తాను, నేను గెలిస్తే మీరు క్షమాపణ చెప్పండి. కాళ్ళు పట్టుకుంటా, వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటా. అంత ఓడిపోతే సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఐ డ్యూలీ రెస్పెక్ట్ యూ. సరే, మీ చిత్తశుద్ధిని నేను ఎప్పుడు శంకించే ఒక విషయం గుర్తుంచుకోండి. మీ పార్టీల పట్ల, మీ కూటమి పట్ల మీకున్న చిత్తశుద్ధికి శభాష్. నేను గౌరవంతో చెప్తున్నా, మీరు గెలిస్తే నేను క్షమాపణ చెప్పడానికి వెనకాడను. మీరు ఓడిపోతే నా క్షమాపణ ఎక్స్పెక్ట్ చేయండి. ప్లీజ్ యాక్సెప్ట్ ద డిఫీట్. సరే,
ఇదే మనకి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు మనం ఫోన్ లో మాట్లాడుకుందాం, మన కాంటాక్ట్ నాకే అభ్యంతరం లేదు సార్, నాకు మొమ్మటం లేదు, గుర్తుంచుకుంటూ. ఇదే నా ఛాలెంజ్, ఇదే దీనికోసం నేను మధ్యాహ్నం నుంచి కూడా ట్రై చేస్తున్నా, అంతే. ఇదే ఛాలెంజ్. రెడీ? ఓకే. ఇందులో ఛాలెంజ్ వద్దు సార్, మీరు పెద్దవారు, నేను పెద్దవారిని. నేను చిన్నవాడిని, మీకంటే మీ వయసులో చాలా చిన్నవాడిని, అనుభవంలో కూడా చాలా చిన్నవాడిని నేను. సార్ స్థాయి చాలా ఇంపార్టెంట్. స్థాయిలో అంత అవసరం లేదు, కాకపోతే మీరు మాట్లాడే కొన్ని వ్యాఖ్యలు ఏకవచనంతో మాట్లాడే వ్యాఖ్యలు ఉన్నాయి, అవి మాకు కష్టంగా ఉన్నాయి. ఒక్క మాట చెప్తా గురుగారు, పవన్ కళ్యాణ్ కూడా వాడు ఈడు అంటాం అనేది చెప్పండి. మీ స్థాయికి మీరు చేసిన వీడియోకి ఒక 50,000 పైచలకు మీకు లైక్లు వచ్చాయి, గుర్తుంచుకోండి. ఆబ్వియస్ గా మీకు సమాజంలో స్థాయి ఉందని అర్థం. నేను చేసిన వీడియోకి, నాకు వచ్చే వీడియోకి నాకు ఒక స్థాయి ఉందని నేను అనుకుంటున్నా, గుర్తుంచుకోండి. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీరు మీ స్థాయికి నేను గౌరవం తగ్గించను, నా స్థాయికి మీరు తగ్గించకండి. రెండు విషయాలు. ఇంకొకటి, మమ్మల్ని చెప్పండి. మీరు గెలిస్తే నేను ఓడిపోయినట్టే లెక్క. అవసరం అదొద్దు మాకు, అది ఎక్స్పెక్ట్ చేయలేము మేము. కాలు మొక్కడం ఇవన్నీ పక్కదేయండి. మన ఇద్దరం విత్ డ్యూ రెస్పెక్ట్స్. మీరు గెలిస్తే నేను క్షమాపణ చెప్తాను, నన్ను గెలిస్తే మీరు క్షమాపణ చెప్పండి, అంతే. అది కూడా వ్యక్తిగతంగా కాదు, మా పార్టీ ఓడిపోయింది సార్, ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అని అంటే అంతే చాలు. నేను గెలిస్తే సార్ మిమ్మల్ని నేను ఓడిపోయాను అనుకోండి, మీ అందరూ మనోభావాలు గాయపరిచిన క్షమించమని అడుగుతారని చెప్తా. నో కాంప్రమైజ్. సరే, ఓకే సార్, ఇది ప్రజాస్వామ్యం సార్. మీరు గెలిస్తే ప్రజలు మీకు గౌరవించారు. నేను కూడా అదే అంటున్నాండి. కాకపోతే మా అభ్యంతరం ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నారు, మాకు అది నచ్చట్లా. ఆయన చెప్పండి సార్, మీరు ఎన్నని చెప్పండి సార్. నాకు మీలాంటి మర్యాదస్తులకు నేను ఎంత మర్యాద ఇస్తామో మీకు తెలుసు. చెప్పండి. తెలీదా? చెప్పండి. నాకు తెలుగుదేశం నుంచి, కొంతమంది జనసేనకి చాలా కన్సిడరేషన్ ఇస్తాను. వాళ్ళ మీద నాకు చాలా గౌరవం ఉంది. చాలా తక్కువ మంది నా గురించి రెస్పాండ్ అయ్యి మారుతున్నారు, అతి తక్కువ మంది. ఆ గౌరవంతో కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, నాకు తెలుగుదేశం నుంచి కొంతమంది జనసేన నుంచి నాకు వచ్చే కాల్స్ ఎలా ఉంటున్నాయంటే, చంపేస్తాం, పొడి చేస్తాం, మీరు బతుకు అయిపోతుంది. గురుగారు మీరు మీకు అన్నట్టు మిగతా వాళ్ళు ఇంకెవరు బెదిరిస్తున్నారంటూ నేనైతే అలా మాట్లాడను, అలా బెదిరించే ఇది కూడా నాకు మీ మీద చాలా గౌరవం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇంత రాత్రి అయినా మీతో మాట్లాడడం కూడా అదే నిజం, గుర్తుంచుకోండి. రెండు విషయాలు చెప్తున్నా. నాకు చాలా మంది చంపేస్తాం, పొడి చేస్తాం అన్నప్పుడు కూడా నా వీడియో కూడా, నన్ను చంపేస్తే మీ ఎన్డీఏ కూటమి వచ్చి మీరు గెలిస్తే నన్ను చంపేస్తారు కాబట్టి 11 రోజులతో భోజనంకి వచ్చి తినండి అని చెప్తున్నా. అలా ఎందుకు చేస్తారండి చెప్పండి సార్. మళ్ళీ చెప్తున్నా, కూటమి గెలిస్తే నన్ను చంపేస్తామని చెప్పిన వాళ్ళకి నేను సమాధానం చెప్పా. మనం నేను సోషల్ డొమైన్ లో ఉన్నాను. మీరు సమాధానం చెప్పాలి, నేను సమాధానం చెప్పాలి. చెప్పాలా ఆబ్వియస్ గా. చంపేస్తే ఏమవుతుంది? 11 రోజుల తర్వాత నా ఇంటికి భోజనం వచ్చి అరిచిపోయిన తిని అలాంటి చెప్తా, అంతేనా? అవునంటారు కదంటారు. కరెక్ట్. అదే నేను చెప్తా, నాకు భయం లేదు. మళ్ళీ చెప్తున్నా, మీరు గెలిస్తే ధన్యవాదాలు. మిమ్మల్ని పబ్లిక్ గా డొమైన్ లో క్షమాపణ అడగడానికి నేను వెనకాడు, శిరస్సు వచ్చి క్షమాపణ అడుగుతా. నాకేం నో సెకండ్ థాట్. వాళ్ళకన్నా మన చేతులు కాదు. పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏకవచనంతో మాట్లాడొద్దని నా చిన్న రిక్వెస్ట్ సార్. మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు అది నేను మిమ్మల్ని మీకు ఎందుకు కాల్ చేసి అంటే ఒక చిన్న ఇది చెప్తాను, అది కూడా చెప్తాను. మీరు పవన్ కళ్యాణ్ గారి ఈ ముఖానికి అన్నారు, మీరు నాకు అక్కడ కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఎప్పుడైనా కాల్ చేశాను నేను? ఎప్పుడైనా మీతో మీ మీద వీడియోలు చేశానా? లేదు. మనోభావాలు అయితే క్షమించండి. నేను నిజంగా టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది రిపీట్ కాకుండా చూసుకుంటా ఖచ్చితంగా. సార్ మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు కూటమి అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా 4వ తారీఖు రోజు ఛానల్లోనే ఉంటా. నేను ఛానల్ ముఖంగానే క్షమాపణ అడుగుతా కూడా. మళ్ళీ చెప్తున్నా, 4వ తారీఖు మీ పర్సెప్షన్స్ రైట్ అయితే నేను సభాముఖంగా క్షమాపణ చెప్పడానికి, ఎందుకంటే నేను ఆ రోజు కూడా సోషల్ మీడియాలో ఉంటాను. అది ఆ రోజు సాక్షిలో ఉండొచ్చు, ఈహాలో ఉండొచ్చు, 9 లో ఉండొచ్చు, 9 లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నమస్తే సార్. నమస్తే. విన్నారు కదా కేఎస్ ప్రసాద్ మాటలు. కేఎస్ ప్రసాద్ మాటలు విన్న తర్వాత మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా అతని మాటలు ఉన్నాయి. స్టార్టింగ్లో కొంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది, కొన్ని పదజాలు వాడడం జరిగింది ఆ వ్యక్తి. అయినా కానీ నేను కంట్రోల్ తప్పకుండా చాలా కంట్రోల్గా మాట్లాడడం జరిగింది, చాలా నిదానంగా మాట్లాడడం జరిగింది.
ఎలాగన్నా ఆ వ్యక్తి చేత మీ అందరికీ క్షమాపణ చెప్పించాలి. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలో మామూలు మాటలు కాదు. అలాంటి వ్యక్తి చేత మీ అందరికి క్షమాపణ చెప్పించాలి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. అందుకోసమే నేను కూల్గా మాట్లాడడం జరిగింది. నేను మాటిస్తున్నాను, కూటమి అధికారంలోకి వస్తుంది. కూటమి అధికారంలోకి వస్తుంది. బహిరంగంగా కేఎస్ ప్రసాద్ మీ అందరికి క్షమాపణ చెప్పిస్తా. మీ అందరికి చెప్పిస్తా. కూటమి నాయకులకి పెద్దలకు కూడా బహిరంగంగా కేఎస్ ప్రసాద్ చేత క్షమాపణ చెప్పిస్తా. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. మీరు అనొచ్చు, ఏ లెక్కతో మీరు ఛాలెంజ్ చేసిరారు, మీరు కూటమి అధికారంలోకి వస్తే మీరు ఏ లెక్కలు వేశారు కూటమి అధికారం వస్తుందని, మీరు ఏ నమ్మకంతో కేఎస్ ప్రసాద్ కాళ్ళు పట్టుకుంటారు అని ఛాలెంజ్ చేశావో, ఏ నమ్మకంతో చేశావు అని మీకు డౌట్ రావచ్చు. ఏ నమ్మకంతో చేశాననేది రేపు చెప్తా. ఖచ్చితంగా లెక్కలు ఉన్నాయి. లెక్కల ప్రకారమే చెబుతాను కూటమి అధికారంలోకి వస్తుందని. చాలా రిస్క్ తీసుకున్నా. రిస్క్ తీసుకునే నేను ఛాలెంజ్ ఇస్తున్నట్టు జరిగింది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. రేపు నా నమ్మకం ఏంటిది అనేది నేను చెబుతాను. ఎందుకంటే రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తుంది కాబట్టి, దానికి దీనికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా కూటమి అధికారంలోకి వస్తుందని నేను అంటున్నాను అనేదానికి రేపు మీకోసం వీడియో చేస్తాను. జై హింద్.